ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. యెషయా 56:5 మధ్య భాగము. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, దేవుడు చూడండి మనల్ని కేవలము కొడుకులు కూతుర్లు అని అనిపించుకోవటమే కాదు, కానీ అంతకు మించినటువంటి శ్రేష్టమైన పేరు మనకి ఇస్తున్నారు. ఈరోజు చూడండి, ప్రభుత్వం మనకి ఏదైనా ఒక పద్మభూషణం, పద్మవిభూషణం, పద్మశ్రీ ఇలాంటి బిరుదులతో మనం సత్కరిస్తే మన పేరు ముందు దాన్ని పెట్టుకుంటాం కదా, అంత గొప్పగా మనం చూసుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి వాగ్దానము కొట్టివేయబడినటువంటి పేరుని మనకి పెడతారు అన్న, శ్రేష్టమైన పేరు ఇస్తారు. మరి అంత గొప్ప దేవుడు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడిని మనం ఎరిగి ఉండగా మనం భయపడనేలా. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి పేరు ఏదైతే ఉందో అది దేవుడికి ఇష్టంగా లేదేమో. మరి యాకోబు నుంచి ఇజ్రాయేల్గా మారేటంత పరివర్తన మనలో కలిగి దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప పేరుకి మనం అర్హత పొందుకుందామా? ప్రైజ్ లార్డ్. ఈ వాక్యంతో ముందుకెళ్దాం.